ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా అనుభవం చేసుకోండి. అనుభూతి శక్తి అవినాశి ప్రాప్తిని ప్రసాదిస్తుంది. బిందురూపి శివ పరమాత్మ నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలా ఒక దివ్య అలౌకిక దైవశక్తి వస్తున్నట్లు ఆ శక్తి, ఆ పవిత్ర శక్తి మన ఆత్మలో నిండి శరీరంలో ప్రతి అవయవానికి, ప్రతి అణువుకి వెళ్ళి ఆరోగ్యం ఇస్తున్నట్లు అనుభూతి చేసుకోండి, అనుభవం చేసుకోండి. అవినాశి ప్రాప్తిని పొందండి. ఇందులోనే యోగం యొక్క ప్రయోగం కూడా ఇమిడి ఉంది. ఒక్క నిమిషం అనుభవం చేసుకోండి. బాబా చెప్తున్నారు, మీ కర్మల ఖాతా సమాప్తి యొక్క ఉత్సవం జరుపుకున్నారా, లేక ఇప్పటికీ ఇంకా ఉంచుకుంటున్నారా అని అడుగుతున్నారు బాబా. ఈ కర్మల ఖాతాని అంతిమంలో సమాప్తి చేసుకుంటామని భావించటం లేదు కదా. సమాప్తి ఉత్సవం ఇప్పుడు జరుపుకోండి. అంతిమంలో సంపూర్ణత యొక్క ఉత్సవం జరుగుతుంది. ఈ పాత కర్మల ఖాతాను సమాప్తి చేసుకోవాలి. అది ఇప్పటి నుండే చేసుకోవాలి. అటువంటి చాలా సమయం యొక్క బంధనముక్త ఆత్మయే చాలా సమయం యొక్క జీవన్ముక్తి పదవిని పొందుతుంది. అంతిమ వరకు యుద్ధం చేసేవారు యుద్ధవీరునిగానే ఉండిపోతారు. ఎవరైతే అంతిమ వరకు యుద్ధ జీవితంలో ఉంటారో వారికి ఏమి ప్రాలబ్ధం లభిస్తుంది? వర్తమాన సమయం ప్రాలబ్ధంతో భవిష్య ప్రాలబ్ధం సంబంధం కలిగి ఉంటుంది. అంటే భవిష్య ప్రాలబ్ధం 2500 సంవత్సరాలు అయితే వర్తమాన ప్రాలబ్ధం అంతిమంలో 5 నెలలు లేదా 6 నెలలు లేక 5 రోజులు లేక 4 గంటలు ఇలా ఉంటుందా? చాలా సమయం ఉంటుందా? ఒకవేళ సంగమయుగం యొక్క ప్రాలబ్ధం
చాలా సమయం లేకపోతే చాలా సమయం భవిష్య ప్రారంధం ఎలా లభిస్తుంది? బాబా మంచి పాయింట్ చెప్తున్నారు. సంగమయుగంలోనే అంతిమ వరకు మీరు యుద్ధం చేస్తూ ఉంటే మాయతోటి ఇంక ప్రాప్తి ఎప్పుడు పొందుతారు? సంగమయుగంలో ప్రాలబ్ధ జీవితం లేకపోతే భవిష్యత్తు ప్రాలబ్ధ జీవితము చాలా తగ్గిపోతుంది, తక్కువైపోతుంది అంటున్నారు బాబా. ఇక్కడ 2500 సంవత్సరాలు అయితే అది అక్కడ 2500 సంవత్సరాలు అయితే ఇక్కడ 25 సంవత్సరాలైనా ఉండదా? బాబా చెప్తున్నారు, ఒకవేళ సంగమయుగం యొక్క ప్రాలబ్ధం చాలా సమయం లేకపోతే చాలా సమయం భవిష్య ప్రాలబ్ధం ఉండదు, లభించదు. ఇక్కడ 2500 సంవత్సరాలు అయితే అక్కడ ఇక్కడ 25 సంవత్సరాలు అయినా ఉండదా? డైరెక్ట్ బాబాకి పిల్లలుగా అయ్యి సంగమయుగం యొక్క సదాకాలిక వారసత్వం పొందకపోతే ఇంకేమి పొందినట్లు? సర్వ ఖజానాల యజమాని యొక్క పిల్లలుగా అయ్యి ఖజానాలతో సంపన్నంగా కాకపోతే యజమాని పిల్లలు ఏమి లాభం మీకు? సఫలత్వం యొక్క జన్మసిద్ధి అధికారం ఇలా చెప్తే సదా సఫలత యొక్క అనుభవం చేసుకోకపోతే జన్మసిద్ధికారి అధికారి అయి ఏమి చేసినట్లు? భాగ్య విధాతలు అయిన ఇద్దరి తండ్రుల పిల్లలుగా అయి సదా పదమాపద భాగ్యశాలిగా కాకపోతే ఇద్దరి తండ్రులకు పిల్లలుగా అయ్యి ఏమి చేసినట్లు? అంటే బ్రహ్మబాబాకి శివబాబాకి కూడా పిల్లలుగా అయ్యి శాస్త్రకర్మ యొక్క మరియు శాస్త్ర చరిత్ర తయారు చేసుకునే అతి సహజ విధి వరదాత అయిన బాబా ఇచ్చారు. అయినప్పటికీ సిద్ధి స్వరూపంగా అవ్వకపోతే ఏమి లాభం మీకు? యుద్ధం చేయటం అంతిమ వరకు, శ్రమ చేయటం, నెమ్మదిగా విశ్రాంతిగా నడవటం, ఇది ఇష్టమా ఏమిటి? యుద్ధ మైదానం ఇష్టంగా అనిపిస్తుందా? భగవంతుడి హృదయ సింహాసనం ఇష్టంగా అనిపిస్తుందా? ఒకవేళ సింహాసనమే ఇష్టం అయితే సింహాసనం దగ్గరికి మాయ రాదు. సింహాసనం దిగి యుద్ధ మైదానంలోకి వెళ్ళినప్పుడు శ్రమ చేయవలసి వస్తుంది. అంటే బాబా అంటున్నారు, బాబా హృదయ సింహాసనం దిగిపోతే మనం యుద్ధంలోకి వెళ్ళిపోయినట్టే అంటున్నారు బాబా. కొంతమంది పిల్లలు కొట్టుకోకుండా దెబ్బలాడుకోకుండా ఉండలేరు. ఒకవేళ ఎవరు దొరకకపోతే తమలో తామే ఏదో పునుగులాడుతూ ఉంటారు. యుద్ధం యొక్క సంస్కారం రాజ్య సింహాసనాన్ని కూడా వదిలించి యుద్ధ మైదానంలోకి తీసుకువెళ్ళిపోతుంది. ఇప్పుడు యుద్ధం యొక్క సంస్కారాన్ని సమాప్తి చేయండి. అప్పుడే చాలా సమయం యొక్క భవిష్యత్ ప్రాలబ్ధం పొందుతారు. అంతిమ వరకు యుద్ధం యొక్క సంస్కారం ఉంటే ఎలా అవుతారు? చంద్రవంశీయులు అవ్వవలసి ఉంటుంది. ఏం చెప్తున్నారు చూసారా? సంగమయుగము
చాలా చిన్న యుగము, చిన్న ఆయుష్ గల యుగము. 30 సంవత్సరాల మనం జ్ఞానంలో ఉన్నాం. బాబా పిల్లలతో కానీ, బయటి వాళ్ళతో కానీ, మన సంస్కారాలతో కానీ, తగులుపాటుతో కానీ, ఏదో ఒక యుద్ధం మీరు ఇక్కడ చేసుకుంటూ ఉంటే భగవంతుడి ఉదయ సింహాసనంలో ఉండలేరు. మీరు ఎంతవరకు యుద్ధం చేస్తే అసలు సత్యయుగమే రారంటున్నారు. యుద్ధం అంటే ఏంటి? మనలో మనం సంశయ సంకల్పాలు కూడా ఒక యుద్ధమే. వేరే బ్రాహ్మణాత్మతో ఈర్ష్య, పగ, ద్వేషం ఇవన్నీ కూడా యుద్ధమే. మనలో ఇలా చేస్తే అలా అవుతుందా అనేది కూడా సంశయ సంకల్పం కూడా యుద్ధమే. ఈ యుద్ధము ఈ సంగమయుగంలో మీకు అంతిమ వినాశనం వరకు ఉంటే మీరు అసలు సత్యయుగమే రారని చెప్తున్నారు బాబా. ఎక్కడ చెప్పలేదు ఈ పాయింట్, ఇక్కడ చెప్పారు బాబా. క్లియర్గా చెప్పేశారు బాబా. చంద్రవంశి అవ్వవలసి ఉంటుంది అంటున్నారు బాబా. ఎప్పుడు కొంతమంది పిల్లలు కొట్టుకోకుండా, దెబ్బలాడుకోకుండా ఉండలేకుండా ఉన్నారు. అంటే సెంటర్స్లో ఇటువంటి గొడవలు జరుగుతున్నాయన్నమాట. ఆయన చెప్తున్నారు. ఎప్పుడు చెప్పారు ఇది? 81లో చెప్పారు. ఒకవేళ ఎవరు దొరకకపోతే దీనికి దెబ్బలాడుకోవటానికి, కొట్టుకోవటానికి తమలో తాను ఏదో పునుగులాడుతూ ఉంటారు. యుద్ధం యొక్క సంస్కారం రాజ్యసింహాసనాన్ని కూడా వదిలించి యుద్ధ మైదానంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఇంక భగవంతుడు యుద్ధ సింహాసనం ఉండలేరు. ఇప్పుడు యుద్ధం యొక్క సంస్కారాన్ని సమాప్తి చేయండి. అప్పుడే చాలా సమయం యొక్క భవిష్య ప్రారంధం పొందుతారు. ఇక్కడ ఈ సంగమ యుగంలో, చిన్న ఆయుష్ గల యుగంలో ఒక బ్రాహ్మణాత్మ వేరొక బ్రాహ్మణాత్మ గొడవలు పెట్టుకున్నా, కొట్టుకున్నా, తిట్టుకున్నా, లేదు ఎవరు దొరకకపోతే తనలో తాను పెనుగులాడుతున్న బాబా ఏమంటున్నారంటే భవిష్య ప్రారంధ జీవితం పొందలేరు. ఇదే ఆధారం అవుతుంది అంటున్నారు బాబా. చూడండి, మనకి ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంజనీరు డిజైన్ వేసిస్తాడు. అది పేపర్ మీద ఉంటుంది, బ్లూ ప్రింట్ మీద ఉంటుంది. సిద్ధాంతి ఇక్కడ కిటికీ ఉండాలి, ఇక్కడ ఇది పెట్టాలి, అక్కడ అది పెట్టాలి అంటారు. ఆ కాగితం మీద ఉన్నదే మనకి కోట్ల మీద బిల్డింగ్ అయిపోద్ది. అలాగే ఆ కాగితంలో కరెక్ట్గా సరిదిద్దుకోలేదనుకోండి, కట్టేసిన తర్వాత సరిదిద్దుకోవటం కష్టం కదా. అలాగే బాబా ఇక్కడ ఏమంటున్నారు, ఈ సంగమ యుగంలో జ్ఞాని ఆత్మలైన మీరు, యోగి ఆత్మలైన మీరు తిట్టుకోవటం, కొట్టుకోవటం, దెబ్బలాడుకోవటం, లేదా మీలో మీరు పెనుగులాడుకోవటం, ఈ సంస్కారం కనుక ఉంటే త్రేతయుగంలోకి వెళ్తావు, అస్సలు నువ్వు సత్యయుగంలోకి రావని చెప్తున్నారు. ఇక్కడ ఎంతంత శాంతిగా ఉంటావో అంతంత అక్కడ ప్రారంధ జీవితము, ఇక్కడ భగవంతుడు హృదయ సింహాసనంలో ఉంటావు అంటున్నారు బాబు. భగవంతుడు కూడా ఇక్కడే మెచ్చుకుంటాడు మిమ్మల్ని. దెబ్బలాడుకున్నారనుకోండి, ఏమి మెచ్చుకుంటారు? లౌకికంలో కూడా తల్లిదండ్రులు ఎదురుగుండా లేదా తండ్రి ఎదురుగుండా కొడుకులు ఇద్దరు కొట్టేసుకుని తిట్టేసుకుంటే వాళ్ళకి అసహ్యం కలుగుతుందంటే భగవంతుడికి ఇంకెంత అసహ్యం కలుగుతుంది. ఎందుకంటే భగవంతుడు హై స్టేటస్లో ఉంటారు. హై స్టేటస్లో ఉన్న నా కొడుకులు ఎలా కొట్టుకుంటున్నారు ఏంటని
ఆయన కూడా ప్రారంభ జీవితం తగ్గిపోతుంది పాపం మీ పిల్లలు, కానీ దయాహృదయంతో ఉంటారు, కానీ తగ్గిపోద్ది అంటే అది ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. అంచేత ఈ వాణి ప్రకారం అస్సలు తప్పు చేసినా, ఒప్పు చేసినా, ఏం చేసినా తిట్టుకోకూడదు, కొట్టుకోకూడదు, పునుగులాడుకోకూడదు. సూర్యవంశీయుల యొక్క గుర్తు సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. సదా అతీంద్ర సుఖం యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు. చంద్రవంశీ రాముడిని ఎప్పుడు ఊయల్లో ఊపరు కదా. చూడండి బాబా ఏం చెప్తున్నారు, ఎంత బాగా చెప్తున్నారు చూడండి. సూర్యవంశీయులకి అంటే సత్యయుగంలోకి వచ్చే వాళ్ళకి, చంద్రవంశీయులకి అంటే త్రేతాయుగంలో వచ్చే వాళ్ళకి వాళ్ళు ఎలా ఉంటారో ఇక్కడ చెప్పేస్తున్నారు బాబా. ఎంత గొప్పవాణి, ఎంత గొప్పవాణి చూడండి. సూర్యవంశీయుల యొక్క గుర్తు సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. సదా అతీంద్ర సుఖం యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు. చంద్రవంశీ రాముడిని ఎప్పుడు ఊయల్లో ఊపరు. చూసారా, రాముణ్ణి, శ్రీరాముణ్ణి ఊయల్లో ఊపరు, శ్రీకృష్ణుని ఊపుతారు. నాట్యం కూడా చూపించరు. ఎవరికి? రాముడికి. యుద్ధం యొక్క అంబులు పదని చూపిస్తారు. చూసారా మరి ఇక్కడ పాయింట్ ఎంత బాగా చెప్తున్నారు బాబా. అందుకే సత్యయుగంలో ఈ 16,108 మాల, త్రేతాయుగంలో రాముడు వంశంలోకి వెళ్ళరు, వాళ్ళు వేరు ఉండిపోతారు. అక్కడ త్రేతాయుగంలో ఒక సామ్రాజ్యంలో ఉండిపోతారు తప్ప పదవి లేకపోయినా కానీ పరువుగా ఉంటారు వాళ్ళు. అది ఇక్కడ చెప్తున్నారు బాబా. అంటే దీన్ని బట్టి కలియుగం చివరి వరకు ఉండే రాజ్యాన్ని పాలించే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఉండరని తెలిసిపోతుంది ఇక్కడ. సంగమయుగంలో యుద్ధం చేసుకుంటున్నారు వీళ్ళు కూడా, ఇప్పుడు రాజకీయాల్లో కూడా. అందుకే వాళ్ళకి అంతిమ రాజకీయంలో పదవి వచ్చినా కానీ యుద్ధంతో ఉంటున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది పాయింట్. అంటే అందరికీ కూడా సంగమయుగమే మొత్తం జీవితానికి ఆధారం అవుతుంది. రాముడిని ఎప్పుడు ఊయలలో ఊపరు, నాట్యం కూడా చూపించరు. యుద్ధం యొక్క కంబులు పదని చూపిస్తారు. తరువాత రాజ్యభాగ్యం లభిస్తుంది. సగం రాజ్యభాగ్యం అంటే చాలా కాలం యొక్క రాజ్యభాగ్యం కాలినట్లే కదా. అందువలన సదా ఊయలలో ఊగుతూ ఉండండి. సర్వులతో కలిసి సంతోషంతో నాట్యం చేయండి. దీన్నే సంగమయుగం యొక్క ప్రారంధం స్వరూపం అంటారు. పురుషార్థం అనే మాట ఎప్పుడు వరకు అంటారు? నేను ఇంకా పురుషార్థం చేస్తున్నాను, పురుషార్థిగానే ఉండిపోతున్నాను, ప్రయత్నం చేస్తే. పురుషార్థం అంటే ఏంటి? ప్రయత్నం చేస్తూనే ఉంటానంటే ఏంటి ఉపయోగం? మనం ఎవరికైనా సైకిల్ నేర్పుతున్నప్పుడు వెనకాల పట్టుకుంటాం, పడిపోతుంటే పట్టుకుంటాం, కూడా పరిగెడతాం. ఎన్నాళ్ళకి నేర్చుకోకపోతే ఇంకెవరు నేర్పుతారు? ఎవరైనా వచ్చి కొంచెం పట్టుకొని నేను నేర్చుకుంటున్నానంటే
వద్దు బాబాయ్ ఇతనికి ఏమి రాదంటారు. అలాగే సంగమయుగం యొక్క ప్రారంధ స్వరూపం అంటారు. పురుషార్థం అనే మాట ఎప్పటి వరకు అంటారు? ఇప్పుడిప్పుడే పురుషార్థిగా, ఇప్పుడిప్పుడే ప్రాప్తి పొందేవారిగా ఉండాలి. మంచి పాయింట్ చెప్పారు బాబా. ఇప్పుడిప్పుడే పురుషార్థం చేసేయనుకో నువ్వు, నీకు ఇప్పుడిప్పుడే ప్రాప్తి వచ్చేస్తా అంటున్నారు బాబా. ఇప్పుడిప్పుడే ప్రాప్తి పొందేవారుగా ఉండాలి. నీకు ప్రాప్తి రావట్లేదంటే పురుషార్థం బలహీనంగా ఉందన్నమాట. సంగమయుగంలో పురుషార్థి సత్యయుగంలో ప్రారంధం అని కాదు. సంగమయుగం యొక్క ప్రారంధం అవ్వాలి. మంచి అండర్లైన్ పాయింట్ అన్నమాట ఇది. సంగమయుగం అంతా పురుషార్థం చేస్తూ ఉంటే, సంగమయుగంలో నీకు ప్రారంధ జీవితం లేకపోతే ఏంటి ఉపయోగం అంటున్నారు బాబా. సంగమయుగం అంతా కూడా నువ్వు పురుషార్థం చేస్తూ యుద్ధం చేస్తూ ఉంటే నీకు బాబా చెప్తున్నారు, సంగమయుగం యొక్క ప్రారంధం కావాలి. సంగమయుగంలో పురుషార్థి జీవితము సత్యయుగంలో ప్రారంధమని కాదు కదా. సంగమయుగంకు ప్రారంధం అవ్వాలి, ప్రారంధం తయారు చేసుకోవాలి. ఇప్పుడిప్పుడే బీజం వేయండి, ఇప్పుడిప్పుడే ఫలం తినండి. సైన్స్ వారు ఎలాగైతే ప్రతి కార్యంలో ప్రాప్తి వేగం పొందుతున్నారో, అదేవిధంగా సైలెన్స్ శక్తి కలిగిన మీరు మీ వేగాన్ని వారికంటే తీవ్రం చేసుకోగలరు కదా. లేక ఒక జన్మలో చేస్తే రెండవ జన్మలో పొందే విధంగా ఉంటారా? వారు దానికంటే వేగంగా వెళ్తున్నారు. సైన్స్ వాళ్ళు అన్ని కార్యాలు సెకండ్ కంటే తక్కువ సమయంలో చేస్తున్నారు. చూడండి, సెల్ ఫోన్ ఏం చేస్తుందో, అమెరికాలో ఫోన్ చేయాలంటే ఒక్కసారి ఇలా నొక్కి అలాగా వెంటనే వెళ్ళిపోతుంది, సెకండ్ లోపు వెళ్ళిపోతుంది. వాళ్ళంతా అడ్వాన్స్ అయిపోయారు కదా సైన్స్ వాళ్ళు. మరి మీరెందుకు అవ్వట్లేదు? భగవంతుడి పిల్లలు అవ్వండి అంటున్నారు. ఎంత మొత్తం విశ్వాన్ని వినాశనం ఎంత కొద్ది సమయంలో చేసే విధంగా వారు తయారైపోయారు. బాబా అంటున్నారు, ఇంత మొత్తం విశ్వాన్ని వినాశనం ఎంతో కొద్ది సమయంలో చేసే విధంగా వారు తయారైపోయారు. అనుభవం జరిగిందనుకోండి, ఇంకా ఒక దేశం వెళ్ళిపోద్ది. వాళ్ళు అలా తయారైపోయారు కదా. సెకండ్లో పొందటం, ఈ విధమైన తీవ్రగతిని అనుభవం చేసుకోలేరా? కనుక ఇప్పుడు ఏమి చేయాలో అర్థమైందా బాగా? ప్రత్యక్ష ఫలం తినండి. ప్రత్యక్ష ఫలం ఇష్టంగా అనిపించడం లేదా? శ్రమ చేసి ఫలం మంచిగా అనిపిస్తుందా? శ్రమ యొక్క ఎండిన ఫలం తిని ఎంత బలహీనంగా అయిపోయారు అంటే, నయనహీనులుగా, బుద్ధిహీనులుగా, శ్రేష్ట కర్మహీనులుగా అయిపోయారు. ఇప్పుడు తాజా అయిన ప్రత్యక్ష ఫలం తినండి. శ్రమని ప్రేమలోకి మార్చుకోండి. మంచిది అంటున్నారు బాబు. అర్థమైందా? ఈరోజు మొత్తం వాణిసారం ఏం చెప్పారు అంటే, బాబా సంగమయుగములో నువ్వు జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఒక బ్రాహ్మణాత్మ వేరొక బ్రాహ్మణాత్మ, లేదా ఇంట్లో కానీ, ముఖ్యంగా బ్రాహ్మణాత్మ గురించే చెప్తారు. కొట్టుకోవటం, తిట్టుకోవటం, లేదా నీలో నీవు పెనుగులాడటం, కోపం వచ్చేస్తాను లోపల అనిసేసుకుని ఏదో అని వేసుకుంటే అలాగే వెళ్ళిపోతాం. అలాగుంటే ఇంక నువ్వు ఈ సంగమ యుగంలోనే ప్రత్యక్ష ఫలాన్నిచ్చే యుగంలోనే నువ్వు ప్రత్యక్ష ఫలాన్ని పొందలేకపోతున్నావు అంటే నువ్వు ఇంక భవిష్యత్తులో ప్రారంధ జీవితం లేదని చెప్పేస్తున్నారు బాబా. నిజంగా ఈ వాణి కనుక వింటే బ్రాహ్మణాత్మ ప్రతి సెంటర్లో
టీచర్ లాగా ఇటు విద్యార్థి వరకు మధువనంలో మహారథులు కూడా ఎవరైనా సరే దెబ్బలాడుకున్నా, కొట్టుకున్నా, పెనుగులాడినా, ఎంత మనం వైట్ డ్రెస్ చేసుకుని బ్యాడ్జీ పెట్టుకుని ఎన్ని రకాల నియమాలు పాటించినా ఈ 3 విషయాలు కనుక ఉంటే నువ్వు అసలు సత్యయుగం రావని చెప్పేస్తున్నారు బాబా. అంత క్లియర్గా చెప్తున్నారు బాబా ఇక్కడ. మరి ఏం చేయాలి? నువ్వు మౌనం అయిపోవాలి, బాగా ఫ్రీ అయిపోవాలి అంతే. ఇంకా ఈ సంఘం బయటి ప్రపంచంలో యుద్ధం జరుగుతున్నప్పుడు బయటి ప్రపంచం వాళ్ళు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, రకరకాలుగా ఉంటున్నారు. వాళ్ళకి నీకు తేడా ఏంటి? వాళ్ళు అలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండటం వల్లనే వాళ్ళు మళ్ళీ ఒక రాష్ట్రాన్ని పాలింతున్నా, రాజ్యాన్ని దేశాన్ని పాలింతున్నా వాళ్ళకు కూడా సుఖం లేదు కదా, శ్రమ ఎక్కువైపోతుంది కదా. ఒకరికొకరు స్నేహిగా ఉంటే శ్రమ తగ్గిపోద్ది, శాంతి ఎక్కువైపోద్ది. నీకు సంగమయుగంలో ప్రత్యక్ష ఫల స్వరూపము ప్రాలబ్ధ జీవితం నీకు రాకపోతే నీకు భవిష్యత్తు ప్రాలబ్ధం లేదంటున్నారు బాబా. చాలా వండర్ఫుల్గా చెప్పారు బాబా వాణి. మీకు చెప్తుంటే నాకు అసలు ఎప్పుడు ఇంత డీప్గా వెళ్ళలేదు నేను ఆ వాణికి. ఎంత డీప్గా ఉందో చూడండి. సంగమయుగం మొత్తం కల్పానికి ఆధారం అన్నమాట. చెప్పాను కదా మీకు, ఏ విధంగా అయితే ఒక ఇల్లు కట్టాలన్నప్పుడు ఒక 10 కోట్లెట్టి బిల్డింగ్ కట్టాలనుకోండి, ఏం చేస్తారు? ఇంజనీరింగ్ పిలుస్తారు, ముందు దాన్ని స్ట్రక్చర్ కరెక్ట్గా వేస్తారు. సిద్ధాంతాన్ని పిలుస్తారు, వీళ్ళిద్దరిని దగ్గరెట్టుకుని వాస్తు ప్రకారం సైంటిఫిక్ ప్రకారం ఇల్లు కడతారు. అది ఎక్కడుంది? ముందు ప్లానింగ్లో ఉంది, చిన్న తెల్లకాయతం మీద బ్లూ ప్రింట్ వేసి దాంట్లో ఉంది మొత్తం. అది అక్కడ కిటికీ ఇక్కడ ఉండాలంటే ఈ చిన్న కాగితం మీద బ్లూ ప్రింట్ మీద తూర్పుని ఈశాన్య మూలలో కిటికీ పెట్టాలని ఇక్కడ ఉంటేనే అక్కడ పెడతారు. ఇక్కడ లేకపోతే అక్కడ పెట్టరు కదా. పెట్టకపోతే నీకు 60 సంవత్సరాలు బిల్డింగ్ కనీసం 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటుందంటే సిమెంట్ బిగి, అప్పుడేమైపోతుంది? అదేవిధంగా ఈ సంగమయుగము ప్రత్యక్ష ఫలాన్ని ఇచ్చి ప్రాలబ్ధాన్ని తయారు చేసి యుగం అని చెప్తున్నారు బాబా. ఇక్కడ నువ్వు ఎప్పుడైతే ఈ ప్రాలబ్ధాన్ని పొందావో అక్కడ నీకు కోకొల్లలుగా ప్రతి కల్పం 2500 సంవత్సరాలే కాకుండా ఇంకా చాలా ఉంటుంది. అని చెప్తున్నారు బాబా. ఇక్కడ కోకొల్లలుగా ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ నీ సుఖం అనుభవించకపోతే, భగవంతుడు వచ్చిన సమయంలోనే అనుభవించకపోతే, భగవంతుడు తోడున్నప్పుడే నువ్వు అనుభవించకపోతే, భగవంతుడు చెప్తున్న వాక్యాన్ని నువ్వు సంశయంగా తీసుకుంటే ఇంక నీకు అక్కడ ప్రారంభం ఉండదు, త్రేతాయుగంలోకి వెళ్ళిపోతామని చెప్తున్నారు బాబా. రాముడికి అంబుల పద చూపించారు అంటే యుద్ధంతో అతను సమాప్తి అయిపోయింది. అందుకే ఒక వాణిలో చెప్పారు బాబా, సత్యయుగంలో 8 మంది కృష్ణులు లక్ష్మీనారాయణులు త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికి రాముడి పరిపాలన వచ్చింది, వీళ్ళ పరిపాలన లేదు. అయినా ఒక చోట శుభ్రంగా సామ్రాజ్యంలో ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, పదవి లేకపోయినా ప్రశాంతంగా ఉంటారు. భగవంతుడు ఏం చేశాడంటే గ్రాడ్యువల్గా పదవులు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కలియుగంలో దేశాలు కూడా యుద్ధ సన్నాహాల్లోనే ఉన్నారు ఇప్పుడు. అందుకని శాంతిగా ఎవరు లేరు. దేశాన్ని పరిపాలిస్తున్నాను నేను, నా ప్రజలు బాగుండాలి, నేను బాగుండాలి,
అందరూ సుభిక్షంగా ఉండాలి, పంటలు పండాలి, అందరూ సుఖంగా జీవించాలి అనేటువంటి స్థితి ఆ రాజ్యాన్ని ఆ దేశాన్ని పరిపాలించే ప్రెసిడెంట్కి కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ నిజం చెప్పాలంటే వర్రీగా ఉంటున్నారు. సుఖం లేదు వాళ్ళకి కూడా. సీట్ అంటే ఉంది కానీ, పదవి అంటే ఉంది కానీ మనశ్శాంతి లేకుండా పోతుంది. అదే చెప్తున్నారు బాబు ఇక్కడ. పీరియడ్కి ప్రైమ్ మినిస్టరే, ప్రెసిడెంటే, కానీ రాత్రి నిద్రపెట్టేటప్పుడు ఎన్ని ఆలోచనలు వచ్చేస్తాయి. అక్కడ యుద్ధం జరుగుతుంది, మనం కరెక్ట్గా ఉన్నా కూడా వాళ్ళు వచ్చేసి మన మీద పడిపోతున్నారు. ఈ ఆలోచనలే కదా. ఎందుకు అలా జరుగుతుంది అక్కడ అంటే పురుషార్థ జీవితంలో సత్యత లేనట్టే కనపడుతుంది అక్కడ. బాబా పిల్లలకి సత్యత లేదు. దెబ్బలాటలు, కొట్టుకోటాలు, పెనుగులాటలు, తనలో తాను తిట్టుకోటాలు, ఇవన్నీ కూడా ఉన్నాయంటే నీకు దీని రిజల్ట్ అనేక జన్మల మీద పడిపోతుందని చెప్తున్నారు బాబా. అన్ని జన్మల్లో కూడా కొడతానే ఉంటాను, తిట్టుకుంటానే ఉంటాను అంటున్నారు. వండర్ఫుల్ వాణి అన్నమాట, సూపర్ వాణి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా చదువుకోండి, డేట్ కూడా చెప్పాను కదా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివ తండ్రి, సర్వమానవాళికి సర్వకాల సర్వావస్థలందు కాపాడి రక్షించి జీవన్ముక్తిని ప్రసాదించండి శివబాబా వాళ్ళకి. అలాగే కోటి పుస్తకాల సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని వారి యొక్క శరీరానికి ఆరోగ్యము, మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, మాయను ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి త్యాగం చేసే అలవాటు ప్రసాదించండి. మరియు వాళ్ళు మీరిచ్చిన సాధనాల ద్వారా సేవ చేస్తున్న సాధనాలు కూడా మీ శక్తికరణాల ద్వారా నడిపించండి బాబా. అవి రిఫ్లెక్ట్ అయ్యి మొత్తం విశ్వం అంతా వ్యాపిస్తాయి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్.